వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం, అనేక అవమానాలు భరించామన్న కేసీఆర్. కాంగ్రెస్ దుర్మార్గంగా ఏపీని విభజించింది, ఏకపక్ష నిర్ణయాల వల్లే కష్టాలన్న చంద్రబాబు. 2 ఏళ్లలోనే వెలుగు జిలుగులు, తెలంగాణలో విద్యుత్ కోతలు లేవన్న సీఎం కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ 2 ఏళ్ల పసిపాప, శక్తి వంచన లేకుండా పనిచేద్దామన్న బాబు. ఓయూలో జనజాతరకు హైకోర్టు బ్రేక్, రాజకీయ సభలు వద్దంటూ ఆదేశాలు. తెలంగాణలో ఆవిర్భావ వేడుకలు, ఏపీలో నవ నిర్మాణ దీక్షలు, 2 రాష్ట్రాల్లోనూ 2 వేర్వేరు సందర్భాలు. తెలంగాణలోని 10 జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధూమ్ధాం కార్యక్రమాలు హోరెత్తిపోయాయి. ఆవిర్భావ సంబురాలను ఇటు ప్రభుత్వం అటు ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. ఇక ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. నవ్యాంధ్రను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని కోరుతూ ప్రతిజ్ఞలు చేశారు. ఈ నెల 8 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బెజవాడ బెంచ్ సర్కిల్లో నవ నిర్మాణ దీక్షను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములం అవుతామంటూ జనంతో ప్రతిజ్ఞ చేయించారాయన. నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి నవ్యాంధ్ర కేవలం 2 ఏళ్ల వయసున్న పాప అన్నారు సీఎం చంద్రబాబు. 2 ఏళ్ల చిన్నారిలా బుడిబుడి అడుగులు వేస్తోందని అన్నారాయన. ఏపీ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా చేస్తున్న కృషికి అందరూ సహకరిస్తున్నారని అన్నారు బాబు. పోటీగా పనిచేద్దామని, అదే శ్రీరామ రక్ష అన్నారు చంద్రబాబు. కష్టకాలంలో మీరు ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 సంవత్సరాల పాప, కరెక్ట్గా 2 సంవత్సరాలైంది ఆవిర్భవించి. ఒక చిన్న పాప 2 సంవత్సరాల్లో ఏ విధంగా తప్పుడడుగులు వేస్తుందో, ఏ విధంగా అయితే నిలబడుకొని సరిగా కూడా చేయలేకపోతారో ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. శక్తికి మించి శ్రమ చేస్తున్నాం, అందరూ సహకరిస్తున్నారు. ఆ సహకారమే ఈరోజు కనీసం మనుషులుగా నిలబడుకునే స్థాయికి వచ్చింది. ఈరోజు మనుషులుగా నిలబడుకున్నాం. ధీటుగా ముందుకు పోదాం, పోటీగా పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో మన కష్టమే మనకు శ్రీరామ రక్ష. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయంతో పాటు అవమానం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కట్టుబట్టలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్కి చివరికి అప్పులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. అన్ని విధాల కట్టుబట్టలతో వచ్చాం. మామూలుగా కట్టుబట్టలతోనే కాదు, నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఉన్నాయి. అది కూడా అన్యాయంగా పెట్టిన అప్పులు. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం ఇది జరిగింది, ఈ ఇబ్బందులున్నాయి, మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే
ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆదాయమంతా హైదరాబాద్లో ఉన్నందున ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఆ రోజు రాజ్యసభలో డిమాండ్ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి చెందేలా కేంద్రం సహకరించాలన్నారు చంద్రబాబు. చట్టంలో కొన్ని పెట్టారు, దీనివల్ల ఏమాత్రం చాలవు. హైదరాబాద్ లో ఇన్కమ్ అంతా హైదరాబాద్ లో ఉంది. ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ గారే ఆ రోజు రాజ్యసభలో అడుగుతూ ఆదాయం హైదరాబాద్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు, మీరు పెట్టిన దానివల్ల కూడా న్యాయం జరగదు, ప్రత్యేక హోదా ఇవ్వండి, అన్ని విధాలు ఆదుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడమని ఆ రోజు ఆయన కూడా పోరాడాడు. ఆ పరిస్థితిలో పెడతామని హామీ ఇచ్చారు, కానీ బిల్లులో పెట్టలేదు. మేము చేయని అన్యాయానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో విభజనకి దోహదం చేశారు. ఈ రోజు విభజన జరగకపోతే మన రాత్రి చెప్పలేం. కానీ ఈ రోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ముందుకు రావాలి. తెలంగాణలో ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ మొదట గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం లుంబిని పార్కులో అమరవీరుల మెమోరియల్ కు భూమి పూజ చేశారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లిన సీఎం అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరించారు. ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై తెలంగాణ. పిల్లల ఫీజులు పథకాలు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు వివాదాల్లో చిక్కుకునేలా డిజైన్ చేశారని ఆరోపించారు. అందుకే 1 కోటి ఎకరాలకు నీరు అందించేలా రీడిజైన్ చేసినట్టు చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సహకారం అందుతోందని అన్నారు సీఎం కేసీఆర్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. తెలంగాణ భౌగోళిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నదీ మార్గాలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని నీటి లభ్యత విషయంలో సంపూర్ణమైన అవగాహనకు వచ్చి కొన్ని నెలల పాటు స్వయంగా నేనే పూనుకుని శోధించి మదించి నిపుణులతో చర్చించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ మన ప్రాజెక్టులకు గల అవరోధాలన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరిని సాధించాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నది. ఇక ఎవరి ఆటలు సాగనివ్వం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటర్ నీరు చుక్క కూడా వదిలే సమస్య లేదు. ప్రతి నీటి బొట్టును తెలంగాణ భూముల్ని తడిపేందుకు వినియోగిస్తాం. కారు చీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైందని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. రాబోయే 3 ఏళ్లలో 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేసీఆర్ తెలిపారు. వస్తే కరెంటు కష్టాలు తీరుతాయనే ప్రజల ఆశలు నేడు నెరవేరినాయి. కారు చీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ
ఆవిష్కృతమైంది. రాష్ట్రం ఏర్పడిన 5వ నెల నుంచే కోతలు లేని విద్యుత్ అందించుకోగలుగుతూ ఉన్నాం. కరెంటు కోతలకు కాలం చెల్లి జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అవసరం లేని దశకు నేడు తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది. విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. రాబోయే 3 ఏళ్లలో 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక తెలంగాణలో విద్యుత్ కోతలుండవని నేను సంతోషంగా సగర్వంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను. రెప్పపాటు కూడా కరెంటు పోదు. త్వరలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే మాట అక్షర సత్యమని. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావులు ఉత్సాహంగా డాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. వీరిద్దరూ గతంలో మల్కాజ్గిరి నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేశారు. మల్లారెడ్డి నిన్ననే టీఆర్ఎస్ లో చేరారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధికి అందరం పునరంకితం కావాలన్న ఈటెల తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పాటుపడుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ డాన్స్ చేశారు. బాగుంది.